హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకా వారణాసి నుంచి గయా వచ్చామన్నమాట. గయాలో సీతా ఘాట్ అది. అక్కడ పిట్ట ప్రదానం చేసేవాళ్ళు చేస్తుంటారు. మనం దేవుళ్ళని దగ్గర నుంచి అంటుకోవచ్చండి. ఆ సీతమ్మ వారి తాలూకా గుహలు, గుడులు అవన్నీ కూడాను మనకి ఎక్కడ చూసినా రాముల వారు, లక్ష్మణస్వామి, సీతాదేవే దర్శనమిస్తూ ఉంటారు. చిన్న చిన్న ఎప్పటివో గుహలు, అక్కడ చిన్న చిన్న లింగాలు, అవన్నీ ఋషులు తాలూకా ఓల్డ్ పెద్ద పెద్ద గోడలతోటి, పెద్ద పెద్ద రాతి భవనాలతోటి ఓల్డ్ గుహలు అనమాట. సీతాఘాట్ అంటారంట దాన్ని. అక్కడ స్నానం అది చేసేసి అవి రాముల వారి పాదాలని, సీతమ్మ వారి పాదాలు, వాళ్ళు పడుకున్న చక్కగా మనకి ఇప్పట్లో బెడ్షీట్లు అంటారేమో, సో అవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. బంగారు వర్ణంలో కనిపించే ఆ విఘ్నేశ్వర స్వామి. మన అదృష్టం ఏంటంటే ఆ సీతాఘాట్లో మొత్తం చక్కగా ఫోన్ తీసుకెళ్ళి వీడియో చేసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, అన్నీ కూడాను చక్కగా చేసుకోవచ్చు. సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదనే రూల్ లేదు సీతాఘాట్లో. సో నా అదృష్టం అనుకుంటున్నాను, ఎందుకంటే అలా మీ అందరికీ చూపించగలుగుతున్నాను కాబట్టి. ఇంకో సీతారాముల వారు చూసారా, చిన్న దారిలో నుంచి అలా ఉన్నారో, చాలా లోన ఉన్నారు. ఇంకా అయ్యగారులు కూడా చూసారా అలా షర్ట్లు వేసుకొని ఉన్నారు. అయ్యగారులకి నార్మల్ మనుషులకి తేడాలే కనుక్కోలేకపోతున్నాం అక్కడైతే. ఇంకా ఎక్కడ చూసినా ఇంకా చెప్పాను కదా, సీతాఘాట్లో అచ్చంగా రాముల వారు, సీతాదేవి ఇంకా వాళ్ళే ఉన్నారనమాట. ఇంక వీళ్ళు కూడా ఏదో దేవుడు, అయ్యో సారీ అండి నేను దేవుడి పేరు మర్చిపోయాను. ఈయనైతే ఆంజనేయ స్వామి. ఎక్కడన్నా చెప్పేస్తాను, ఎవరైనా చెప్పగలుగుతారు ఆంజనేయ స్వామిని, విఘ్నేశ్వర స్వామిని. ఇంకా వాళ్ళు పాదాలు, చాలామంది దేవుళ్ళ పాదాలు ఉన్నాయండి అక్కడ. అన్నీ చిన్నప్పటి నుంచి కూడా అన్ని చక్కటి పాదాలు. ఇంకా అన్నీ ఇక్కడ రాముల వారు, సీతాదేవికి సంబంధించి ఉన్నాయి చెప్పాను కదా. సో వాళ్ళు ముగ్గురేనమాట. ఇంకా పాముకోళ్ళు వాళ్ళకి సీతాఘాట్లో చెప్పాను కదా, అచ్చంగా వీళ్ళకి సంబంధించినవి అన్నీ ఉన్నాయని చెప్పేసి. ఇంకెక్కడ అన్నీ ఇంకా ఇవైతే చెప్పాను కదా, పాత కట్టడాలు అనమాట. ఇంకా ఆ నదిలో అయితే వాటర్ అన్నీ శుభ్రంగా ఎండిపోయాయి అనమాట. పంపుల ద్వారా స్నానాలు ఆచరించుతున్నారు. చూసారా మెట్లు ఎక్కడం, ఎప్పటియో కట్టడాలు, ఇప్పుడు కావు అసలు. అవి పురాతన కాలం నాటి కట్టడాలు అనమాట అన్నీ కూడాను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే దేవుడి దగ్గరికి వచ్చాము. గయాలోనే విష్ణు పాదాలు ఒకటి ఉన్నాయి. గయాలో మనకి శక్తిపీఠం ఒకటి ఉంది. సో ఇది శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ వరకే ఉందన్నమాట ఫోను. శక్తిపీఠం ఫోన్ తీయనీయలేదు, ఇక్కడ వీడియో తీయనీయలేదు, బయటపడేయమన్నారు. సో ఎంట్రన్స్ దాకా తీసుకెళ్ళాము. అలా లైన్లో ఉన్నాము. చాలా పెద్ద క్యూ ఉంది శక్తిపీఠం చూడటానికి. చాలా చిన్న గుహలో ఉంది శక్తిపీఠం. మా బుడ్డ పిల్ల అంత ఎత్తులో ఉందన్నమాట గుహ అది. అసలు వంగి లోపలికి వెళ్ళిపోవాలి, చీకటి మయం అందులో ఉందండి శక్తిపీఠం. చూడటానికి మనకే అసలు గూస్ బంప్స్ అంటారు కదా, రోమాలు నిక్కర పొడుచుకుంటాయి, అలా ఉందన్నమాట శక్తిపీఠం అయితే. ఇది నార్మల్గా పైన ఉన్న విగ్రహాలే ఓన్లీ. ఇది బ్రహ్మంగారి గుడి అనమాట. సో ఒక ఆ బండ మీద వెలిచాడు. ఆ బండ అలాగే ఉంచి లోన గుడి కట్టేశారు. శక్తిపీఠం చూసి బయటకు వచ్చేసాము, ఎందుకంటే లోనకు ఫోన్ ఎలో లేదు కదా, సో తీయలేదనమాట. ఈయన బ్రహ్మంగారు. ఇక్కడ వస్తా ఈయన చూసుకున్నాము. బుద్ధగయ అంటే మెయిన్ ఈయన అనమాట. అస్సలు అటు సైడు మొత్తం గయాలో ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలు, బౌద్ధ మతం తీసుకున్న వాళ్ళే ఉన్నారు. బుద్ధుడికి స్తూపాలు కానీ, గుడి కానీ ఎలా కట్టారంటే అండి, 2 కళ్ళు సరిపోవు చూడాలంటే. ఎక్కడెక్కడి నుంచి విదేశాల నుంచి వస్తున్నారు టూరిస్టులు అయితే. మేము ఇంకా మధ్యాహ్నం వెళ్ళినాం కాబట్టి ఎవరు లేరు. సాయంత్రం టైంలో అయితే జనాలు చాలామంది ఉంటారంట. ఇగో నేను ఇక్కడ షార్ట్ వీడియో కూడా ఒకటి తీశాను. ఇది బుద్ధ స్తూపం. ఇంకెక్కడ కూడా ఈ గుళ్ళో కూడా
ఇంకొక్కడ చూసారా పార్కు లెక్క ఎంత బాగుందో, ఎంత ప్రశాంతమైన వాతావరణమో, ఎంత పెద్ద ప్లేస్లో కట్టారో. అసలు బుద్ధ స్తూపాలైనా, గౌతమ బుద్ధుడి ఆలయాలైనా, తన ఆశ్రమాలైనా అసలు ఎంత పెద్ద ప్లేసుల్లో కట్టారో. ఇగో ఇదంతా కూడా ఆశ్రమం, లోనకి ఎంట్రీ లేదు, ఇదంతా స్తూపాలు. ఇంకో లోపల బుద్ధ విగ్రహం అయితే ఇలా ఉంది గయాలో. చూసారా ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఎంత సైలెన్సో, ఏమైనా వినిపించే పని లేదు. మేము కూడా చాలా సైలెంట్గానే ఉన్నాం అక్కడ. చుట్టూ కూడా బుద్ధుడు తన శిష్యులు ఎక్కడ చూసినా కానీ వాళ్ళే ఉన్నారు. పెద్ద ఆలయం, బుద్ధుడి ఆలయం, బంగారు వర్ణంలో ఉండు గౌతమ బుద్ధుడు. చూడటానికి 2 కళ్ళు కూడా, మనం బుద్ధుడి విగ్రహం అంటే చాలా సింపుల్గా తీసేస్తాం, కానీ అటు సైడు దేవుడి లాగా కొలుస్తున్నారు ఆయన్ని. చూసారు కదా ఎంతో చక్కగా ఉందో బంగారు వర్ణంలో. ఇక్కడ జగన్నాథ ఆలయం, గయాలో జగన్నాథ స్వామి ఆలయం ఉందన్నమాట. పూరి జగన్నాథ స్వామి ఎలా ఉంటాడో ఇక్కడ సేమ్ గయాలో అలాగుంటాడు ఆయన. ఇప్పుడు అయితే చూడబోతున్నాము. ఇక్కడ కూడా ఫోన్ ఎలా ఉంది, చక్కగా తీసుకొని ఇచ్చారు. భజన కార్యక్రమాలు ఉన్నాయి. పూరి జగన్నాథ స్వామి ఇక్కడ ఎలా ఉన్నాడో, అమ్మవారి చేత దర్శనం అది చూడండి. అబ్బబ్బబ్బబ్బా, మనం పూరిలో చూసినా ఒకటే, ఇక్కడ చూసినా ఒకటే, సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాడనమాట. నేను ఇంకా క్లారిటీగా ఆడట్లేదని ఫోన్ అడ్డం తిప్పి నిలువు తిప్పి చూపిస్తున్నాను మీకైతే. కళ్ళ నిండా చూడబుద్దండి దగ్గర నుంచి అయితే, ఎంతో బాగుంది. ఇంకా పక్కన సీతారామ లక్ష్మణులు మనకి చక్కటి అందమైన శిల్పరూపంలో దర్శనమిచ్చారు. చాలా అంటే చాలా చక్కగా కళ్ళు నిండిపోయి అంత బాగున్నాయి. దేవాలయం, జగన్నాథ స్వామి దేవాలయం ఇదంతా కూడాను గయాలో. పాలరాతి శిల్పంతో మన గౌతమ బుద్ధుడిని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. చూడండి ఎంతో చక్కగా ఉంది, అచ్చం పాలరాతి శిల్పం అది. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. ప్లీజ్ మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, నాకు కూడా చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా బయలుదేరి ప్యాసింజర్లో రూమ్కి చేరుకుంటున్నాం అనమాట. మళ్ళీ వారణాసి మా బొడ్డుపిల్ల అయితే పడుకుంది. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ తోటి వాళ్ళకి ఎవరైనా ఈ దేవాలయాలన్నీ చూడాలంటే షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నేను చెప్పిందంతా విని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే అండి, నేనైతే చాలా దొరికి కూర్చున్నాను చూడండి. నాకు చాలా ఇష్టం ట్రైన్లో అలా దొరికి కూర్చొని ఆ వాతావరణం అంతా చూడాలంటే. ఓకే, ఎప్పుడు ఎంట్రన్స్లోనే కూర్చుంటాను దారిలో, ట్రైన్ ఎక్కే దారిలో. ఓకే అండి, బాయ్.